ఒక పాత ఇల్లు కూలిపోతే అందులో ఉన్న మనిషి చనిపోయినట్లు కాదు కదా, అతను ఆ ఇల్లు వదిలి మరో ఇంటికి వెళ్తాడు. మన శరీరం కూడా ఒక ఇల్లు లాంటిదే. అది ఎప్పటికైనా పాతదైపోవాల్సిందే. కానీ లోపల ఉన్న యజమాని మాత్రం ఎప్పుడూ ఉంటాడు. ఈ నిజాన్ని తెలుసుకుంటే మనం సమస్యల గురించి భయపడటం మానేస్తాం. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఏమన్నాడంటే, ఈ శరీరాలన్నీ నాశనమయ్యేవే, కానీ వీటి లోపల ఉండే ఆత్మ మాత్రం ఎప్పటికీ ఉండేది, నాశనం లేనిది, మరియు మన ఊహకు కూడా అందనంత గొప్పది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీరం అనేది ప్రకృతిలోని 5 మూలకాలతో పంచభూతాలతో తయారైంది. కాబట్టి అది పుట్టింది మరియు గిట్టక తప్పదు. కానీ ఆత్మ పుట్టేది కాదు, అది దైవ స్వరూపం. కృష్ణుడు అర్జునుడితో, అర్జున, నువ్వు బాధపడుతున్న ఈ శరీరాలు ఈ రోజు కాకపోయినా రేపైనా నశిస్తాయి. కాని వీటిలోని ఆత్మలను నువ్వు ఏమీ చేయలేవు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు, యుద్ధం చేయి అని ధైర్యం చెప్పాడు. మనం చేసే పనులు కేవలం శరీరం వరకే పరిమితం కావు. ఆత్మకు ఏ అపాయం జరగదని తెలిసినప్పుడు మనం మన బాధ్యతలను భయం లేకుండా చేయగలం. అర్జునుడు తన బంధువుల శరీరం మీద ఉన్న ప్రేమతో తన బాధ్యతను వదిలేయాలనుకున్నాడు. కానీ కృష్ణుడు ఆ ప్రేమ కంటే బాధ్యత గొప్పదని, శరీరం కంటే ఆత్మ గొప్పదని ఇక్కడ స్పష్టం చేశాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం బాధ్యతను గుర్తించడం. మనం కూడా అర్జునుడిలాగే రకరకాల భయాల వల్ల మన పనులను వాయిదా వేస్తుంటాం. మనకు ఏదైనా నష్టం జరుగుతుందేమో అన్న భయం మనల్ని ఆపుతుంది. కానీ మీ ఆత్మకు ఎప్పటికీ నష్టం లేదని గుర్తుంచుకోండి. మనం మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఇచ్చే విలువ మన లక్ష్యాన్ని సాధించడానికి ఇవ్వం. ఈ శరీరం ఇలాగో ఒక రోజు ముగిసిపోతుంది, కానీ మీరు చేసే మంచి పనులు చరిత్రలో మిగిలిపోతాయి. మీ జీవితంలో కూడా కష్టాలు అనే యుద్ధాలు ఎదురైనప్పుడు నేను బలహీనుడిని కాదు, నేను శాశ్వతమైన ఆత్మను అని నమ్మండి. కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయి అన్నట్లుగా మనల్ని కూడా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోమని చెబుతున్నారు. ఫలితం గురించి ఆలోచించకుండా మీ ధర్మాన్ని నెరవేర్చండి. శరీరం ముగుస్తుందని, ఆత్మ శాశ్వతమని తెలుసుకున్నాం. మరి చంపేవాడు ఎవరు? చనిపోయేది ఎవరు? ఎవరైతే ఆత్మను చంపేవాడిగా గాని చంపబడేదిగా కాని అనుకుంటారో వారు అజ్ఞానులు అని చెప్పే 2వ అధ్యాయం 19వ శ్లోకం గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.